మనిషిలో అనేక రుగ్మతల్ని రూపుమాపుకోవటానికి అవకాశం ఉందండి. అది ఎలా అంటే అండి, ఇవాళ మానసిక స్థితి బాగోకపోవటం వల్లే ప్రతి జీవితం కూడా ఒక ఆందోళనగా తయారైంది. దానివల్ల టెన్షన్ పడి మనిషికి అనేక రకాలైన రుగ్మతలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయండి. అంటే ప్రతి మనిషికి ఏ యొక్క విషయాలు, ఏ యొక్క పనులు ఇవన్నీ ఉండటం సహజమండి. అయితే ఆ పని వల్ల ఆందోళన పడటం, టెన్షన్ పడటం, ఇవన్నీ అనారోగ్యాలకి గురవుతున్నారు. ఈ నామ సంకీర్తన వల్ల ఏమవుతుంది అని అంటే అండి, ఈ మనస్సు భగవంతుడి మీద ఉంటుందండి. కార్యం వారు మరి చక్కగా మరి ఎటువంటి భయం లేకుండా మరి మరి ధీరులై ఆ పనులు చేసుకోవడానికి వారి పనులు చేసుకోవడానికి నిష్కామ కర్మయోగం అన్నారండి భగవద్గీతలో. అలా నిష్కామంగా అంటే ఆందోళన చెందనప్పుడు ఈ పని అవుతుందో అవదో అనే భావన నుంచి దూరం అయ్యి మనసు భగవంతుడి మీద మనస్సు ఉంటుందండి. కార్యాన్ని మరి క్రమశిక్షణగా చేసుకోవటం జరుగుతుందండి. ఎప్పుడైతే